హలో అందరికీ వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. ఈరోజు నేను నా ఫ్రెండ్తో కలిసి చెన్నైలోని ఫేమస్ వడపల్లి మురుగన్ స్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మీరు అందరూ కూడా మాతో పాటు కలిసి వచ్చేయండి. సో మా మీటింగ్ పాయింట్ ఏమో గిండి మెట్రో. ఇద్దరం గిండి మెట్రోలో కలిసేసాం. ఇక్కడ చూపిస్తుంది కదా 3 minutes ఉంది ఇంకా మెట్రో రావడానికి. సో వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్‌గా గిండి టు వడపల్లిని డైరెక్ట్ మెట్రో లేదు. గిండి నెక్స్ట్ స్టాప్ ఆలందూర్. ఆలందూర్‌లోని ఇంటర్చేంజ్ అవ్వాలి. అక్కడ దిగి మళ్ళీ ఆలందూర్ టు వడపల్లి వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా బ్లింక్ అవుతుంది. సో నెక్స్ట్ స్టాప్ ఆలందూర్. మా స్టాప్ వచ్చేసింది. ఇక్కడ ప్లాట్ఫామ్ చేంజ్ అవ్వాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 4. సో ఈ ప్లాట్ఫామ్కి వచ్చి మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాం. మెట్రోలో మేము చేసేవన్నీ పిచ్చి పిచ్చి చేష్టలే. ఫైనల్‌గా నెక్స్ట్ స్టాప్ వడపల్లిని. ఇక్కడ దిగాక చూసారు కదా గాయ్స్, టువర్డ్స్ టెంపుల్ అని ఉంటుంది ఇక్కడే. సో ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ నుంచి టెంపుల్కి జస్ట్ 5 minutes వాక్ అంతే. ఇంకొకటి ఏంటంటే మెట్రో దిగగానే మెట్రో పక్కనే నెక్సస్ మాల్ కూడా ఉంటుంది వడపల్లిలో. సో ఇదే టెంపుల్, 5 minutes వాక్. నా ఫ్రెండ్ టెంపుల్కి వచ్చాక పూలు అనేది చాలా మ్యాండేటరీ అని చెప్పింది. సో పూలు కొనేసుకున్నాం. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఏంటంటే, టెంపుల్ విజిట్ చేసిన ప్రతి ఒక్క ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ తలలో కూడా పూలున్నాయి. అందుకేనేమో తమిళనాడు ఈజ్ రిచ్ ఇన్ కల్చర్ అంటారు. ఇదిగోండి ఇదే మురుగన్ స్వామి టెంపుల్ చూస్తున్నారు కదా. ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటంటే, ఈ ఆలయం ముందుగా ఒక చిన్న గుడిసెగా ప్రారంభమైంది. అన్నస్వామి నాయకర్ అనే ఒక భక్తుడు రోజు మురుగన్ స్వామిని భక్తితో పూజించేవారంట. ఆ గుడిసెలో మురుగన్ స్వామి యొక్క ఫోటోకి పూజ చేసేవారు. ఆయన దగ్గరికి చాలా మంది భక్తులు సలహాలు అడగడం కోసం వచ్చేవారంట. మురుగన్ స్వామి కృప వల్ల విద్య, ఉద్యోగం, వివాహం లాంటి ఎన్నో మంచి జరిగింది అని అక్కడ నమ్ముతారు. అప్పటి నుంచి నమ్మకం బాగా పెరిగింది. ఆ తర్వాత భక్తులందరూ కలిసి ఆ గుడిసెని ఒక పెద్ద గర్భగుడిగా మార్చారు. తదనంతరం గర్భగుడి ఒక గొప్ప ఆలయంగా తీర్చిదిద్దుకుంది. ఇక్కడ మురుగన్ స్వామి యొక్క మూర్తి నించొని ఉంటారు. భక్తులందరికీ ఈ రూపంలోనే దర్శనమిస్తారు. ఈ రూపం చాలా అరుదైనదంట. ఈ రూపాన్ని శాంతి స్వరూపం అని కూడా అంటారు. టెంపుల్లోని లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. నాకు ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది దర్శనం అవ్వడానికి. ఫైనల్ గా స్వామివారి దర్శనం అయితే అయిపోయింది.
క్లాసికల్ పర్ఫార్మన్స్ చాలా బాగుంది కదా! కొంచెం సేపు చూసేసాక ప్రసాదం తీసుకోవడానికి వచ్చాము. ప్రసాదం తీసుకున్నాక ఇక్కడ కొంతమంది దీపారాధన కూడా చేస్తున్నారు. నేనైతే చాలా టైర్డ్ అప్పటికే. కూర్చొనిపోయి ప్రసాదం తినేస్తున్నాను. బయటకైతే వచ్చేసాం. చూసారు కదా! మేము వెళ్ళినప్పుడు ఈవినింగ్ వచ్చినప్పటికి 2 అవర్స్ పట్టింది. నైట్ అయినప్పటికి టెంపుల్స్ లైటింగ్‌తో చేశారు. స్ట్రీట్ మొత్తం వెలిగిపోతుంది. ఫైనల్‌గా అయితే మళ్ళీ వడపల్లి మెట్రో ఎక్కేసి, గిండి వచ్చేసి నా ఫ్రెండ్‌కయితే బాయ్ బాయ్ చెప్పేసాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.